మీరు మీ ఫ్యామిలీ అన్నీ మర్చిపోయి ఒక 2.5 గంటలు హాయిగా ఎంటర్టైన్ అవుదాం అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీ ఫ్యామిలీ అందరితో కలిసి మన శంకర్ వరప్రసాద్ గారిని చూడండి. ఆయన మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తారు. హలో మై మూవీ ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మన శంకర్ వరప్రసాద్ గారు, డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. స్టోరీ ఏంటి అంటే, విడిపోయిన భార్యాభర్తలు ఎలా మళ్ళీ కలిశారు, దానికి మన ప్రసాద్ ఏం చేశాడు, అదే స్టోరీ. అనిల్ రావిపూడి సినిమాలో కాదు ఇంతకంటే ఏమీ ఉండదు, కానీ ట్రీట్మెంట్ మాత్రం అంతకు మించి ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు నవ్వుతూనే ఉంటారు. మధ్యలో కాసేపు ఎమోషన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో వెంకీ అల్లరి, ఫైనల్గా క్లైమాక్స్లో చిరు టచ్, అంతా కలిసి ఫుల్ మీల్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి అసలు కారణం మాత్రం 100% డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రమే. హీ లిజన్స్ మ్యాన్, హీ ఫ్రీకింగ్ లిజన్స్ టు వాట్ పీపుల్ సే అబౌట్ హిస్ మూవీస్. తన మూవీస్ గురించి అందరూ చెప్పిన విషయాల్ని ఆయన అర్థం చేసుకుని దాన్ని నెక్స్ట్ మూవీలో ఇంప్లిమెంట్ చేసినట్టు అనిపిస్తుంది ఈ మూవీ అయితే మాత్రం. తాను రాసుకున్న కథకి కథనానికి ఎంతవరకు కావాలో అంతవరకే సీన్స్ ఉన్నాయి. చాలా క్రిస్ప్గా అనిపించింది ఈ మూవీ. అన్ని క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా జస్ట్ యాప్ట్. ఇది ఖచ్చితంగా స్ట్రాంగ్ రైటింగ్. ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి పర్పస్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ తప్ప. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. స్పెషల్ మెన్షన్ టు సచిన్ ఖేడ్కర్ గారు. ఆయన క్యారెక్టరైజేషన్ అలా చాలా బాగుంది. ఆయన బాధపడతా ఉంటే మనం నవ్వుతా ఉంటాం సినిమాలో. ఆయన ఉన్న ప్రతి సీను పండింది. చెప్పాలంటే మమ్మల్ని అందరూ నాకు ఎక్కువ నవ్వించాడు. ఎక్కడా కూడా నాకు క్రింజ్ అయితే అనిపించలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ అంటే అక్కడక్కడ కొన్ని జోక్స్ పేలలేదు అంతే, కానీ ఓవరాల్ గా అయితే బాగా ఎంటర్టైన్ అయ్యాను నేనైతే. ఈ స్టోరీ కొంచెం తమిళ్లో విశ్వాసం అని ఒక సినిమా ఉంటుంది, అది తెలుగులో కూడా డబ్ అయిందండి. అందులో అజిత్ అండ్ నయనతార యాక్ట్ చేశారు. అందులో కూడా పాప సెంటిమెంట్ ఉంటుంది అండ్ మూడు పిల్లలు ఇద్దరు విడిపోతారు. కానీ ఈ సినిమా స్టోరీ అయితే ఆ సినిమా స్టోరీ కాదండి, ఇది వేరే స్టోరీ. సెకండ్ హీరో అయితే మాత్రం ఈ సినిమాకి బీమ్స్. వాట్ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాన్, యూ రాక్. ఎస్పెషల్లీ నయనతార మీద తీసిన సీన్స్ లో గానీ, వెంకీ ఉన్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అసలు వేరే లెవెల్. యానిమల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది కదా, యానిమల్ వైబ్స్ వచ్చాయి ఆ మ్యూజిక్ వింటుంటే. సాంగ్స్ గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే సాంగ్స్ ఆల్రెడీ వైరల్ అయిపోయి. సో దాని గురించి ఇప్పుడు అందుకంటే ఇంకా ఏం చెప్తాం. సాంగ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఇంకా స్టార్ ఆఫ్ ద షో మన శంకర్ వరప్రసాద్, అదేనండి చిరంజీవి గారు. ఒక విడాకులైన భర్తగా, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఆయన ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసేసాడు. యాక్చువల్గా ఎక్కడా కూడా బెషజాలకు పోకుండా డైరెక్టర్ ఏం చెప్తే అదే చేశాడు. ఆయన ఇమేజ్ని పక్కన పెట్టేశారు మొత్తానికి. చాలా అండర్ ప్లే చేశారు ఆయన. ఎక్కడా కూడా హీరోయిజం చూపించలేదు. ఆయన మీద ఆయన జోకులు వేసుకున్నాడు, వయసుకు మించి డాన్స్ చేశాడు. ఇంకా నెక్స్ట్ మన వెంకీ మామ, ఆయన ఉన్నంతసేపు ఫుల్ జోష్ అండ్ వెంకీ చేసిన ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్. రిలీజ్ ఫంక్షన్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, చిరంజీవి ఛాన్స్ ఉంటే వెంకీని కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగినట్టుగా ఆయన చెప్పారు. కానీ ఈ క్యారెక్టర్ అయితే మాత్రం, వెంకీ క్యారెక్టర్ మాత్రం చాలా ఆర్గానిక్ గా సినిమాలో బ్లెండ్ అయిపోయింది. సో అదేమి సెపరేట్ గా పెట్టినట్టుగా అనిపించలేదు, సెపరేట్ ఇరికించినట్టుగా అనిపించలేదు. బట్ వెంకీ గారు చాలా బాగా చేశారు. చిరంజీవి అండ్ వెంకీ ఇద్దరు కలిసి చేసిన సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయినాయి. చిరంజీవి అండ్ వెంకీ కొన్ని ఫేమస్ సాంగ్స్ ని మిడిల్ చేశారు. అందులో చిరంజీవి పాటకేమో వెంకీ గారు డాన్స్ చేశారు, వెంకీ గారి పాటకేమో చిరంజీవి డాన్స్ చేశారు. అది మాత్రం అసలు చాలా బాగా వర్కౌట్ అయింది, ఆ సాంగ్స్ అండ్ ఆ డాన్స్ కూడా. ఇంకా నయనతార, షీ లుక్స్ బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. ఈ క్యారెక్టర్ కి ఈమె యాప్ట్. చిరంజీవి గారు రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ అనిల్ రావిపూడి నయనతారే కావాలని అడిగారు. సహజంగానే ఆయన నయనతారని యాక్ట్ చేయించారు. ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ క్యారెక్టర్ ఆమె న్యాయం చేసింది. డెఫినెట్ గా ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది. బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి అండ్ నయనతారకు ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటది. అందులో నయనతార గారు చాలా అందంగా కనిపించారు, అలాగే ఆమె చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ లవ్ స్టోరీలో చాలా వరకు సీన్స్ అన్ని వాళ్ళ సైకిల్ తో ఉంటాయి. అవి చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది సైకిల్. అంత బాగా సైన్స్ ని వాళ్ళు డిజైన్ చేశారు డైరెక్షన్ టీమ్. హెడ్స్ ఆఫ్ టు దెమ్. ఆ సైకిల్ అంతే పర్ఫెక్ట్ గా చిరంజీవి అండ్ నయనతార గారు తెర మీద ఎగ్జిక్యూట్ చేశారు. అది మాత్రం మోరల్లెస్. ఒరే అంతా మంచిగా, ఇంకా సినిమాలో ఇష్యూస్ ఏం లేవా అంటే కొన్ని ఉన్నాయి, ఏదో సముద్రంలో పెట్టరట్లాగా. బట్ యాజ్ అ రివ్యూర్ ఐ నీడ్ టు మెన్షన్ దెమ్. రియల్ లొకేషన్స్ లో సినిమా తీశారు, కానీ అదే రియల్ లొకేషన్స్ లో కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ వాడారు. అదే రియల్ లొకేషన్స్ ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టి కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్స్ వాడారు. ఎందుకన్నా తెలియదు. మేబీ వాళ్ళు ఆ సీన్స్ అంతకుముందు తీయలేదో మరి, లేకపోతే ఏటో నాకు తెలియదు. బట్ కొన్ని అయితే తెలిసిపోతుంది గ్రీన్ స్క్రీన్ అని. అండ్ కొన్ని చోట్ల కెమెరా వర్క్ చాలా బాగుంది. బట్ కొన్ని చోట్ల, ఎస్పెషల్లీ వెంకీ ఉన్న కొన్ని చోట్ల వెంకీ అంత కరెక్ట్ గా ఫోకస్ అంటే అనిపించలేదు. ఐఎమ్ నాట్ షూర్ వాట్స్ ద ప్రాబ్లమ్. టెక్నికల్ ఇష్యూనో లేకపోతే మరి ఏంటో తెలియదు, మేబీ గ్రీన్ స్క్రీన్ ఇష్యూ తెలియదు. చిరంజీవి గురించి కొంచెం కొద్దిగా మాట్లాడాలి. చిరంజీవి క్యూట్ గా అమాయకంగా ఫేస్ పెడుతుంటే కొన్ని చోట్ల ఎబ్బెట్టుగా అనిపించింది. మేబీ అది వయసు ప్రభావం అనుకుంటా. అది అంత ఆర్గానిక్ అనిపించలేదు ఆ ఎక్స్పీరియన్స్ అవిని. గ్రేస్ అని ఆయన డాన్స్ చేయించి పీస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆయన వయసుకి దృష్టిలో పెట్టుకుని డాన్స్ తక్కువ చేస్తే మంచిది. అంత ముందు చేసినంత బాగా ఆయన చేయలేకపోతున్నారు. బట్ హీ డిడ్ హిస్ బెస్ట్. బట్ ఇంకా ఆయన నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయన గ్రేస్ని ఆల్రెడీ రామ్ చరణ్ గారు అందిపుచ్చుకున్నారు కదా. ఎంతమంది వెయిట్ చేస్తారు పెద్ద కోసం.
కింద కామెంట్ చేయండి. బుచ్చిబాబు ఇంకో పాట వేయి బాబు, జనాలు ఆకలితో ఉన్నారు. అండ్ ఇందాక నా క్యారెక్టరైజేషన్ ఒకటి సరిగ్గా లేదని అభినవ్ గోపటం చిరంజీవి అసిస్టెంట్, కానీ ఆయనకి స్క్రీన్ మీద స్కోప్ లేదు. మేబీ ఎడిటింగ్లో కట్ చేసారని తెలియదు, కానీ ఆయన స్క్రీన్ మీద ఉన్నాడు కానీ డైలాగ్స్ ఎక్కువ లేవు అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా వాడుకున్నారు. అండ్ సోషల్ మీడియా మీమ్స్ కూడా సినిమాలో బాగానే వాడారు. అంటే ఎక్కువ కాదు, ఎక్కడైతే వాడారో అక్కడ బాగా నవ్వొచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే నాకు అందులో ఒక ఆమె ఆమె వీడియో చూశాను, నందు వరల్డ్ అని, యూకే నుంచి. నేను కూడా యూకే నుంచే. సో ఆమె చాలా బాగా చేశారు, అసలు చించేసారు చెప్పాలంటే. మీరు మాకు అందరికీ స్ఫూర్తి అండి, యూ కీప్ రాకింగ్. ఈ సినిమాలో ఇంకొక గెస్ట్ అపియరెన్స్ ఉందండి, అది సంక్రాంతికి వస్తున్న సినిమాలో యాక్ట్ చేసిన బుల్ రాజ్ది. మళ్ళీ ఇక్కడ కూడా ఆ పిల్లోడు ఎరదీశాడు. అసలు ఆ పిల్లోడు ఉన్న ఎపిసోడ్ అంతా నవ్వులే. ఆయన చిరంజీవిని నన్ను అడాప్ట్ చేసుకోండి, నన్ను దత్తత తీసుకోండి అని అస్తమాట అడిగే సీన్ మాత్రం చాలా బాగుంది. జరీనా వహాబ్ గారు చిరంజీవి తెలుగుగా చేశారు. ఆమె నయనతారతో ప్రీ క్లైమాక్స్ లో కొంచెంసేపు మాట్లాడతారు, అది చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. అంటే విడాకుల గురించి 2-3 చోట్ల మెన్షన్ చేస్తారు, అవి అంత ప్రీచిగా ఉండవు కానీ అది ఆలోచింపజేసేలా అయితే ఉంటాయి డెఫినెట్గా. అంటే కొన్ని సెక్షన్స్ ఉంటాయి కదా మన చట్టంలో లేడీస్ని రక్షించడానికి, కానీ దాన్ని వాడుకుని లేడీస్ జెంట్స్ని ఎలా కప్పెట్టేస్తున్నారు, జెంట్స్ని ఎలాగా కంట్రోల్ చేస్తున్నారో అని చిరంజీవి గారు కొంచెం చెప్తారు. అది బాగా నచ్చింది. ఆ సీన్లోనే ఈయన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుకున్నారు. ప్రొడ్యూసర్స్గా సుచిత్ర కోణిదల అంటే మన చిరంజీవి గారి పెద్దమ్మాయి అండ్ సాహు గారుపాటి చేశారు. వాళ్ళు ఎక్కడైతే ఖర్చు పెట్టారో ఖర్చు పెట్టారు. కానీ చిరంజీవి గారు రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ సినిమాకి చాలా తక్కువ ఖర్చు అయింది, అనుకున్న దానికంటే తక్కువ ఖర్చు అయింది అని అన్నారు. అయినా సరే మీరు టికెట్ రేట్స్ పెంచారండి, ఎందుకు పెంచారో మాకు అర్థం అవ్వట్లేదు. టికెట్ రేట్స్ తక్కువ ఉంటే జనం అందరూ చూస్తారు, లేకపోతే చాలా మంది జేబు చిల్లు పడతాయి కదా. సో మీరు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువైనప్పుడు మీరు టికెట్ రేట్స్ ఎలా పెంచుతారండి, అది కొంచెం తగ్గించాలి కదా. అది కొంచెం చూడండి. ఈ సినిమా గురించి నువ్వు ఇంత బాగా చెప్పావు, నువ్వు కానీ మెగా ఫ్యాన్వా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఎవరికి ఫ్యాన్ కాదండి, సగటు తెలుగు సినిమా అభిమాని మాత్రమే. నా టైంకి నా డబ్బుకి విలువిస్తే జేజాలు కొడతాను, లేదంటే కోసి కారం పెడతాను. మీకు ఈ సినిమా నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేయండి. మీకు ఈ సినిమా నచ్చలేదా? నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతకుముందు నేను చేసిన రాజ్యసభ వీడియో చాలా వైరల్ అయింది, అంటే నా ఛానల్లో. ఆఫ్ కోర్స్ నాకు ఆల్మోస్ట్ 8,000 వ్యూస్ వచ్చినాయి ఫస్ట్ వీడియో. అది 8,000 వ్యూస్ రావడం, అంతకుముందు అన్ని జస్ట్ 1,000 లోపే వచ్చినాయి. కానీ ఆ వీడియో మాత్రం చాలా బాగా చూసే ఛానల్, అండ్ కామెంట్స్ కూడా చాలా బాగా చేశారు. మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ మూవీ రివ్యూ. నెక్స్ట్ మూవీ అంటే రవితేజ గారి సినిమా. అది వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఆల్రెడీ చాలా ఫ్లాప్స్ లో ఉన్నాడు. ట్రైలర్ కొద్దిగా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది, అనిపించట్లేదు. చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. బై బై.